పెద్దదా మీరు అడిగినట్ట కింది రాయలేదు. ఓటు మనదే, సీటు మనదే. గెలిపిద్దాం పూల రవీందర్ గారిని, గెలిపిద్దాం 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 బీసీ అభ్యర్థిని, గెలిపిద్దాం 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 బీసీ అభ్యర్థిని, గెలిపిద్దాం గెలిపిద్దాం. ఓటు మనదే, సీటు మనదే. ఓటు మనదే, సీటు మనదే. ఓటు మనదే, సీటు మనదే. గెలిపిద్దాం గెలిపిద్దాం బీసీ అభ్యర్థిని గెలిపిద్దాం, గెలిపిద్దాం గెలిపిద్దాం బీసీ అభ్యర్థిని గెలిపిద్దాం, గెలిపిద్దాం గెలిపిద్దాం బీసీ అభ్యర్థిని గెలిపిద్దాం. ఓటు మనదే, సీటు మనదే. ఓటు మనదే, సీటు మనదే. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 3 నియోజకవర్గాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 60% పైగా ఉన్నటువంటి బీసీలకు టికెట్లు ఇవ్వాలని చెప్పి ఇప్పుడున్నటువంటి ఉపాధ్యాయ సంఘాలకు అదేవిధంగా రాజకీయ పార్టీలకు మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. అయినప్పటికీ మా విజ్ఞప్తిని, మా విన్నపాన్ని పెడచెవిన పెట్టి బీసీలు బుడ్డగోచిగాళ్ళు, బీసీలు టికెట్లు ఇస్తే గెలవరు కాబట్టి మేము రెడ్లకే టికెట్లు ఇస్తాం, రెడ్లు అయితేనే గెలుస్తారనే ఒక అహంభావంతో, ఆధిపత్యంతో, అహంకారంతో బీసీలను చిన్నచూపు చూస్తూ బీసీలను రాజకీయంగా అణచివేయాలనే కోణంలో ఇప్పుడు జరిగేటువంటి నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో, అదేవిధంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మరియు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ 3 నియోజకవర్గాల్లో ఉపాధ్యాయ సంఘాలు, పార్టీలు 5% కూడా లేనటువంటి రెడ్లకే పోటీపడి టికెట్లు ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు బీసీలకు ఒక సవాల్ లాంటిది, బీసీ సమాజానికి ఒక జీవన్మరణ సమస్య. బీసీలను తరతరాలుగా రాజకీయ పాలేరులుగా చేయడానికి, బీసీలను రాజకీయంగా అణగదొక్కడానికి రాష్ట్రంలో ఒక పెద్ద కుట్ర జరిగింది. అంటే 4 ఉపాధ్యాయ సంఘాలు ఉంటే నలుగురికి నలుగురు రెడ్డి 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 రెడ్డి. ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం? ఇందులో ఈ ఉపాధ్యాయ సంఘాలలో 90% సభ్యత్వాలు తీసుకున్నది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే. ఈ ఉపాధ్యాయ సంఘాలను బతికించింది బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సమాజమే. కానీ కుర్చీలు ఎక్కే కాడ, అసెంబ్లీ పోయే దగ్గర, చట్టసభలో పోయే దగ్గర ఈ 0.5%, 5% లేనటువంటి వాళ్ళకి అగ్ర ప్రాధాన్యత ఇచ్చారే తప్ప బీసీలను పూర్తిగా విస్మరించారు. అందుకనే ఈ ఎన్నికల్లో బీసీలు ఒక ఆత్మగౌరవ సమస్యగా, బీసీల రాజకీయ అస్తిత్వ సమస్యగా భావించి ఈ ఎన్నికల్లో బరాబర్ 100% ఒక బీసీ బిడ్డను ఇలా ఎన్నికల బరిలో ఉంచాలని చెప్పి అందరం ఆలోచించి సమస్త బీసీ సమాజం అంతా, ఇక్కడ పార్టీలు లేవు, జెండాలు లేవు, మాకు ఒకే జెండా, బీసీ బిడ్డను ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించుకోవాలి. తద్వారా బీసీల రాజకీయ దమ్మేందో, బీసీల రాజకీయ తడాకేందో, బీసీల రాజకీయ చైతన్యం ఏందో మా ఓటు పోటు ద్వారా ఢిల్లీ పెద్దల దాకా, ఇక్కడి నుంచి మొదలుకుంటే ఇవాళ ఢిల్లీ దాకా కదిలి వచ్చే విధంగా ఇవాళ వీళ్ళకు గుణపాఠం నేర్పాలని చెప్పి ఇవాళ బీసీ సమాజం తరపున పూల రవీందర్ గారిని ఈ ఎన్నికల బరిలో నిలిపాం. పూల రవీందర్ గెలుపు పూల రవీందర్ గారి వ్యక్తిగత గెలుపు కాదు, ఇది పూల రవీందర్ గెలుపు రాష్ట్ర రాజకీయాలకు మలుపు కాబోతుంది. రాష్ట్ర రాజకీయాల చిత్రపటమే తారుమారు కాబోతుంది. ఇప్పుడున్నటువంటి రాజకీయ సితారంతా మారబోతుంది. రెడ్లయితేనే గెలుస్తారు అని ఎట్లయితే టికెట్లు ఇచ్చారో అహంకారంతో, వాళ్ళ అహంకారాన్ని, ఆధిపత్యాన్ని రాజకీయంగా సమాధి చేసి బీసీలు అయితేనే గెలుస్తారు, భవిష్యత్తులో బీసీలకు టికెట్లు ఇవ్వాలి, భవిష్యత్తులో ముఖ్యమంత్రి పీఠం మీద కూడా బీసీ బిడ్డ కూర్చుంటేనే బీసీలకు భవిష్యత్తు ఉంటుంది అని నిరూపించడానికే పూల రవీందర్ గారిని ఇలా బరిలోకి దించాం.
చీము నెత్తురు ఉన్నటువంటి ఆత్మ గౌరవం ఉన్నటువంటి ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలంతా తమ ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించుకుని ఈ ఎన్నికలలో తమ సత్తాను బీసీల సత్తాను చాటి చెప్పాలని చెప్పి మీ ద్వారా నేను పిలుపునిస్తున్నా.